నిన్న జరిగిన పార్లమెంటరీ సమావేశాల్లో దేశవ్యాప్తంగా ఉన్న 1,00,00,000 మందికి పైగా పెన్షనర్ల కోసం ప్రభుత్వం అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా 60-90 సంవత్సరాల వయసు గల సీనియర్ సిటిజన్లకు ఈ మార్పులు కొండంత అండగా నిలవబోతున్నాయి. ఇక ఈ ప్రయోజనాలు ఎవరికి వర్తిస్తాయంటే ఈ కొత్త నిబంధనలు జనవరి 1, 2026కు ముందు రిటైర్డ్ అయిన పెన్షనర్లందరికీ వర్తిస్తాయి. అలాగే ఏప్రిల్ 1, 2004కి ముందు ఉద్యోగంలో చేరిన సిబ్బందికి 2026 జనవరి కల్లా తమ సర్వీసును పూర్తి చేసుకున్న అదృష్టవంతులకు ఇది వర్తిస్తుంది. అలాగే రేపటి నుంచి అమలు కాబోయే 5 కీలక అంశాలు ఏంటంటే సెక్షన్ 80 సిసిడి 1బి కింద అదనంగా 50,000 పన్ను మినహాయింపు లభించనుంది. దీనివల్ల రెగ్యులర్ పెన్షన్ పొందుతున్న వారి చేతికి వచ్చే నికర ఆదాయం పెరుగుతుంది. పన్ను భారం తగ్గి ఆర్థికంగా ఊరట లభిస్తుంది. అలాగే గత 11 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పెన్షన్ రివిజన్ ప్రక్రియను పునరుద్ధరించారండి. ఇది పెన్షనర్ల చిరకాల స్వప్నం. దీనివల్ల పెన్షన్ మొత్తంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. అలాగే వయసు పెరిగే కొద్దీ ఖర్చులు పెరుగుతాయని గుర్తించిన ప్రభుత్వం ఇకపై ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి 70, 75, 80, 85, 90 ఏళ్లు పెన్షన్ను అదనంగా పెంచాలని నిర్ణయించింది. ఇది వృద్ధాప్యంలో ఇచ్చే గొప్ప భరోసా. అలాగే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం సిజిహెచ్ఎస్ సేవలను మరింత విస్తరించారు. ఇకపై మెరుగైన వైద్య సేవలు పెన్షనర్లతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా పూర్తి స్థాయిలో అందుతాయి. మెడికల్ ఖర్చులు టెన్షన్ ఇక లేదు. అలాగే పెన్షనర్లు తమ భార్య పేరుతో తీసుకున్న హౌసింగ్ లోన్లు లేదా పర్సనల్ లోన్లపై ప్రత్యేక వడ్డీ రాయితీలు మరియు సబ్సిడీలను ప్రభుత్వం ప్రకటించింది. ఇది కుటుంబ ఆర్థిక స్థిరత్వానికి పెద్ద బూస్ట్ వంటిది. పెన్షన్ అంటే కేవలం డబ్బు కాదు, అది ఒక గౌరవం. పార్లమెంటు ఈ సందర్భంగా ఒక గొప్ప మాట చెప్పింది. పెన్షన్ అనేది కేవలం ప్రతి నెల అందే నగదు కాదు, అది మన సీనియర్ సిటిజన్ల ఆత్మ గౌరవం మరియు హక్కు. ఈ నిర్ణయాల వల్ల వృద్ధులకు సమాజంలో మరియు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఎవరి మీద ఆధారపడకుండా తమ జీవనాన్ని సాగించేలా ఈ నిబంధనలు రూపొందించబడ్డాయి.